రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా ఇది పూర్తి ఉచితం. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే రాకాలోకంలో వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి మాల్దీవ్స్ కావచ్చును, శ్రీలంక కావచ్చును, బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చును, లేదా నేపాల్ కావచ్చును, ఇటు పాకిస్తాన్ ఉండనే ఉంది. వీటన్నిటినీ భారతదేశానికి వ్యతిరేకంగా నిలబెట్టడానికి, వీటిలో ఉన్నటువంటి భారత వ్యతిరేక ధోరణులను పెంచేందుకు ఇటు అమెరికా ప్రయత్నం చేస్తోంది, అటు చైనా ప్రయత్నం చేస్తోంది, మరోవైపు పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మాల్దీవ్స్లో ఇండియా అవుట్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగా మొహమ్మద్ మొయిజు దేశాధ్యక్షుడయ్యాడు. ఆయన పక్క వీధిలో దొరికే మంచినీరు తాగడానికి బదులు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడెక్కడో బావి తవ్వుకుని నీళ్లు తాగడమే మేలని భావించేటటువంటి విడ్డూరపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. భూటాన్లో కూడాను చైనా భూటాన్ పైన ప్రభావాన్ని చూపించి ఏదో రకంగా భూటాన్ తన వైపు తిరిగేలాగా చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ని ఎన్సర్కిల్ చేసే ప్రయత్నంలో భాగంగా భూటాన్కి చెందినటువంటి డోక్లాం కావచ్చును, అదేవిధంగా సాకెటాంగ్ అభయారణ్యం కానీ వీటిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తోంది. నేపాల్లో కమ్యూనిస్టు పార్టీలు రెండింటినీ కలపడం ద్వారా భారత వ్యతిరేక ఫ్రంట్ తయారు చేసే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఉండనే ఉంది. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ధోరణులకు ఈ 3 దేశాలు ఆజ్యం పోస్తున్నాయి: చైనా, అమెరికా, పాకిస్తాన్. బంగ్లాదేశ్లో భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులను, ఉత్పాదనలను బాయ్కాట్ చేయాలన్నటువంటి ఉద్యమము హఠాత్తుగా ప్రారంభమైంది. బాయ్కాట్ ఇండియా అనే ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్నటువంటి కథను మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, బంగ్లాదేశ్లో 4 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అవామీ లీగ్, దానికి నాయకత్వం వహిస్తున్నది షేక్ హసీనా వాజెద్. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు, పాకిస్తాన్తో పోరాడి స్వతంత్ర బంగ్లాదేశ్ని సాధించినటువంటి వ్యక్తి. గత 4-5 టర్మ్స్గా ఆమె అధికారంలో ఉంటుంది. రెండవది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా బిఎన్పి, దాని అధినేత బేగం ఖాలిదా జియా. ఖాలిదా జియా యొక్క భర్త జియావుర్ రహమాన్ ఆర్మీ ఆఫీసర్ ముజిబుర్ రెహమాన్ని హత్య చేసి దేశాధినేత అయ్యారు. తర్వాత ఆయన కూడా హత్యకు గురయ్యారు, అది వేరే విషయం. మూడవ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ పేరు బంగ్లాదేశ్ జాతీయ పార్టీ. జనరల్ ఎర్షాద్ అని దాదాపు ఒక 13 సంవత్సరాలు బంగ్లాదేశ్ని పరిపాలించినటువంటి వ్యక్తికి చెందినటువంటి పార్టీ ఇది. ఆయన కూడాను బంగ్లాదేశ్ని చాలా కాలం పాలించారు. 4వ పార్టీ జమాతే ఇస్లామీ. అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా, పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న సమయంలో పాకిస్తాన్ తొత్తులుగా వ్యవహరించినటువంటి వర్గాలన్నీ కూడాను జమాతే ఇస్లామీలో ఉన్నాయి. జమాతే ఇస్లామీకి ఒక 7-8% వరకు ఓట్లు ఉన్నాయన్నమాట. ఈ 4 పార్టీలలో జమాతే ఇస్లామీ పూర్తిగా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తుంది. ఖాలిదా జియా చెందినటువంటి బిఎన్పి పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తుంది. ఈ రెండిటితోటి ఐఎస్ఐకి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 పార్టీలను చైనా ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చైనా చాలా సమీపంలో ఉంటుంది. బంగ్లాదేశ్ యొక్క ఉత్తర బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే చైనాకు సంబంధించినటువంటి చుంబీ వ్యాలీ ప్రారంభమవుతుంది. సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని ఉంటుంది చుంబీ వ్యాలీ. కాబట్టి చైనా ఈ బర్మా ద్వారా కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది. మూడవది అమెరికా. ఇవన్నీ కూడాను ఈ బిఎన్పిని ఏదో ఒక రకంగా అధికారంలో తేవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గతంలో బిఎన్పి అధికారంలో ఉన్న సమయంలో, ఖాలిదా జియా అధికారంలో ఉన్న సమయంలో భారత వ్యతిరేక ముఠాలన్నిటికీ, ఉగ్రవాద గ్రూపులన్నిటికీ కూడాను బంగ్లాదేశ్లోని ఆశ్రయం లభించింది. బంగ్లాదేశ్లో ఉన్న కాక్స్ బజార్ అనే ప్రాంతంలో వీటన్నిటి ఆఫీసులు ఉండేవి. అక్కడి నుంచి బర్మాకి వెళ్ళిపోవడము, బర్మా నుంచి అటు చైనాకి కానీ, చైనాలో ఉన్నటువంటి రుయిలీ ప్రాంతానికి కానీ, ఇటు
థాయిలాండ్ ప్రాంతానికి కానీ వెళ్ళిపోవడము, కంబోడియా, లావోస్ ప్రాంతాలకు వెళ్ళటం కానీ చాలా సులువు. కాబట్టి బంగ్లాదేశ్లో అల్ఫా, బోడోల్యాండ్ ఉగ్రవాదులు, త్రిపురకు చెందిన ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు వీళ్ళందరి స్థావరాలు ఉండేవి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ అడ్డాగా ఉండేది. ఈ ఉగ్రవాద సంస్థలన్నిటికీ చైనా మద్దతు ఉండేది, పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉండేది. అల్ఫా నాయకులు చాలామందిని పాకిస్తాన్ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర. ఆమె వెళ్ళి హసీనా వాజేద్ వచ్చిన తరువాత మనకు భారత మిత్రురాలు, భారతదేశానికి మంచి ఫ్రెండ్ ప్రస్తుతం పరిపాలనలో ఉంది. ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు చాలా చక్కని దశలో ఉన్నాయి. ఇందులో భాగంగానే భారతదేశము ఇండియా కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా నేరుగా బంగ్లాదేశ్ ఓడరేవైనటువంటి ఢాకా నుంచి సిట్వే, బర్మాలో ఉన్నటువంటి సిట్వే నుంచి మిజోరాంలోకి నేరుగా వెళ్ళగలిగేటటువంటి ఒక మల్టీ మోడల్, అంటే కొంత దూరం పడవ, కొంత దూరం రోడ్డు, కొంత దూరం నదీ ప్రయాణము, ఈ రకమైన వివిధ రకాల ప్రయాణం ద్వారా సులువుగా మిజోరాంకి చేరేటటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. అదేవిధంగా సిలిగుడి నెక్కి రేపు చైనా నుంచో ఇంకొక దేశం నుంచో ప్రమాదం వచ్చినప్పుడు నేరుగా నార్త్ ఈస్ట్లోకి వెళ్ళడానికి వీలుగా టెటూలియా కారిడార్ని నిర్మాణం చేసింది. భారత బంగ్లాదేశ్ల మైత్రి నచ్చనటువంటి చైనా ఇప్పుడు ఈ బిఎన్పిని ఎగసనదోసి, జమాతే ఇస్లామీని ఎగసనదోసి ఈ బాయ్కాట్ ఇండియా ఉద్యమం చేయిస్తోంది. దీనికి జమాతే ఇస్లామీ సహకారం ఉంది. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ గోడ మీద పిల్లిలా ఉంటుంది. ఎవరి బలం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి 4 పార్టీల్లో ఒకటది. అమెరికాకి ఇంట్రెస్ట్ ఏమిటి? అమెరికా వాస్తవానికి బంగ్లాదేశ్లో ఇటీవల జనవరి నెలలో 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బేగం హసీనా వాజేద్ని ఏదో రకంగా గద్దె దించాలని, ఖాలిదా జియాని దేశాధ్యక్షురాలు చేయాలని చెప్పి చెయ్యని ప్రయత్నం లేదు. దేశ ప్రధానమంత్రి చేయాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. ఈ ఎన్నికలని బూటకమని చెప్పింది. ఈ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి రాజీనామా చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పింది. బెదిరించేందుకు బిఎన్పి ఎన్నికలను బాయ్కాట్ చేసేలాగా చేసింది. అమెరికాకి సంబంధించినటువంటి చాలామంది బంగ్లాదేశ్ అధికారులకు అమెరికాలో వీసా ఇవ్వడం ఆపేశారు. నరేంద్ర మోదీకి ఆపినట్టుగానే గుజరాత్ అల్లర్ల తరువాత ఆ రకంగా చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడాను, బిఎన్పి ఎన్నికల్ని బాయ్కాట్ చేసినప్పటికీ హసీనా వాజేద్ విజయం సాధించింది. వాళ్ళ లక్ష్యము హసీనా వాజేద్ కాదు, భారత వ్యతిరేక ప్రభుత్వం గనక వస్తే దీని ద్వారా భారతదేశాన్ని కంట్రోల్ చేయటం. ఎందుకంటే భారతదేశము చైనాకి వ్యతిరేకంగా అమెరికా చేతిలో పావుగా ఉపయోగించబడడానికి సిద్ధంగా లేదు. అమెరికాకు భారత్ చైనా వ్యతిరేక పావుగా పనిచేయాలి. భారతదేశము తనదైనటువంటి విదేశాంగ విధానంతో చైనాని ఎదుర్కోవలసినప్పుడు ఎదుర్కొంటుంది, మైత్రి చేయవలసినప్పుడు మైత్రి చేస్తుంది. కాబట్టి భారతదేశము అమెరికాకు పూర్తిగా దాసోహం అనేందుకు సిద్ధం కావటం లేదు. దాంతో ఇండియాను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఇండియాలో ఎన్నికల విషయంలో కూడాను రకరకాల సందేహాలని లేవనెత్తుతున్నారు. వీటితో పాటు బాయ్కాట్ ఇండియన్ అనే ఉద్యమాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ రకంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ 3 భారత వ్యతిరేక ధోరణికి పాల్పడ్డాయి. అయితే హసీనా వాజేద్ దీనిని చాలా దృఢంగా ఎదుర్కొంటున్నారు. ఆవిడ ఒకవేళ కనుక మీరు ఇండియన్ వస్తువుల్ని బాయ్కాటే కనుక చేయదలుచుకుంటే ముందు మీ భార్యలు కట్టుకున్నటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియా నుంచి వచ్చాయి, వాటిని తగలబెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి రకరకాల అలంకరణ వస్తువులు ఇండియా నుంచి వచ్చాయి, వాటిని తగలబెట్టండి అని ఆమె ఎదురు సవాలు చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ 3 వైపుల భారతదేశం ఉండి ఒకవైపు బంగాళాఖాతము ఉన్నటువంటి దేశము, భారతదేశం నుంచి వచ్చేటటువంటి గంగా, బ్రహ్మపుత్ర నదులే బంగ్లాదేశ్లోని ప్రధానమైనటువంటి నదులు. అక్కడ ఉన్నటువంటి కుషియారా కావచ్చును, మిగతా అనేక నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్, బంగ్లాదేశ్ 2 దేశాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి బంగ్లాదేశ్ పూర్తిగా భారతదేశం మీద ఆధారపడింది. ఒక్క వరి తప్ప అన్ని వస్తువులు భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళవలసిందే. అటువంటి పరిస్థితుల్లో భారత వ్యతిరేక ధోరణులు కనుక పెరిగినట్టయితే బంగ్లాదేశ్ నిలబడలేదు. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడాను రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి అమార్ షోనార్ బాంగ్లా అమి తుమాకే భాలోబాషి
ఆమె తొమాయ్ భాలోబాషి అనేటటువంటి పాట ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకే కవి రెండు దేశాల జాతీయ గీతం రాసినది ఇది ఒక్కటే సందర్భము. ఆ రకమైనటువంటి పూర్తి భారత్ పొత్తిళ్లలో ఉన్న బిడ్డ లాంటి బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను పెంచే ఈ ప్రయత్నం ఏదైతుందో దాన్ని హసీనా వాజేద్ చాలా దృఢంగా ఎదుర్కొంటున్నారు. భారత బంగ్లాదేశ్ మైత్రి బంగ్లాదేశ్ అభివృద్ధికి కూడాను దోహదం చేస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులను బంగ్లా వ్యతిరేక శక్తుల్ని ఓడించే దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దృఢంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశంతో చెలిమి చేసినట్లయితే వర్ధమాన దేశాలకు లాభము. అమెరికాతో చెలిమి చేస్తే అమెరికా యొక్క సిద్ధాంతాలు రుద్దటం జరుగుతుంది, ఐడియాలజికల్గా రుద్దటం జరుగుతుంది. చైనాతో చెలిమి చేస్తే ఆర్థిక బానిసత్వంలోకి వెళ్ళడం జరుగుతుంది. భారత్తో చెలిమి చేస్తే భారత్తో పాటు ఎదిగే అవకాశం వస్తుంది. మన వ్యాక్సిన్ డిప్లొమసీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము చాలా దృఢ వైఖరిని అవలంబిస్తోంది, అవలంబించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. తద్వారా మాత్రమే భారత బంగ్లా ప్రయోజనాలు, పరస్పర ప్రయోజనాలు కాపాడటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.